వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మనమైతే ఇప్పుడు ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. సో నిన్నటి వరకు పరిస్థితి ఏంటి, ఇప్పుడు ట్రైసైకిల్ ఉన్న తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. ఏ ఊరు పెద్ద మీది? గళ్ళవేడు. గండవరం. గళ్ళవేడు 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 ఓకే. ఈ ట్రైసైకిల్ ఇచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? తిప్పుతాను. ఏమి ఇబ్బంది ఏంటి మీకు? విభిన్న కాళ్ళు నొప్పులని పోయేదానికి నడవలేకపోతున్నారు. సో ఇప్పుడు ట్రైసైకిల్ వచ్చింది, హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. ఏ ఊరు పెద్ద మీది? ఆరువేడు జంగాలపల్లి. మామూలుగా వెహికల్ వచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా మంచిగా ఉంది. ఇదివరకు బూట్ కూడా ఇచ్చారు, బాగా చూశారు. ఈయన చాలా మంచివాడు. సో బూట్ కూడా మీకు సారే విపిఆర్ గారు ఇచ్చారా? ఇచ్చారు ఇదివరకు. ఇది మొన్న ఎంకోనాడు వాళ్ళు ఇచ్చారు. ఏమైనా చెప్పదలిచారా ఈ మాధ్యమం ద్వారా మీరు? ఏమైంది మీకు? కాలు ఏమైంది అసలు? నాకు యాక్సిడెంట్ కట్ అయిపోయింది. యాక్సిడెంట్లో కట్ అయిపోయింది. ఓకే. సో ఈ జైపూర్ లెక్తో నడవగలుగుతున్నారా ప్రశాంతంగా? ఇదే చిన్నగా నడుస్తాను. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే బండి ఉంది? బండి ఉంది, భయం ఏం లేదు. ఇటువంటి సహాయం చేసినందుకు చాలా మంచిదిగా అనుకుంటాను, ఫీల్ అవుతుంది. సార్కి ధన్యవాదాలు. ధన్యవాదాలు. చిన్నంగా కూడా కాదు, చిన్నంగా కూడా కాదు. ఆయన అంటే చాలా మంచివాడు. ఆడ బూటుకు పోయినప్పుడు కూడా బాగా అన్నాలు గిన్నాలు ప్రశాంతంగా బాగా చూశాడు. మేము ఎంతో దేవుడు అనుకొని గౌరవించుకున్నాం. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటే ఇంకా మా బొట్టోళ్ళు బతికేదానికి అవకాశం ఉంటుంది. ఏం చేస్తారు మీరు? ఏమైనా పని చేస్తారా? ఏమైనా చేస్తారా? పని ఏమన్నా ఏం చేయగలుగుతుంది, ఎక్కడికి పోగలుగుతాం. కాకపోతే అది పొలాల కాడికి పోయి చూసేది, వచ్చేది. పెన్షన్ వస్తుందా మీకు? పింఛన్ వస్తుంది. ఎంత ఇస్తున్నారు? 6,000 ఇస్తున్నారు. 6,000 ఇస్తున్నారు. పోయిన తర్వాత చేస్తే 5 సంవత్సరాలకు బూట్ కూడా లేక రచ్చ మీద పడి ఉన్నాను. మొన్న ఎంకొనాడు ధర్మం వల్ల కన్ను ఆపరేషను చేపించాడు విజయవాడలో, ఎల్వి ప్రసాద్ కాడ. ఈయన ఒక తడ బూట్ ఇచ్చారు. నాకు అంతవరకు సంతోషంగా ఉంది. ఆయనకి ధన్యవాదాలు. చిన్నంగా కూడా ఆమెకి ఇద్దరికి. సో మొత్తానికి చాలా ధన్యవాదాలు అయితే తెలియజేస్తూ ఉన్నారు తన తరపు నుంచి. ఎందుకంటే నడవలేని పరిస్థితి, ఒక ప్రమాదం కారణంగా ఆయన కాలును పోగొట్టుకున్నారట. సో అప్పటి నుంచి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నానని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు విపిఆర్ గారు పెద్ద మనసు చేసుకుని ఇవన్నీ కూడా వెహికల్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఆయనకు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు. ఇంకా కూడా చేస్తాడని కూడా మేము ఎంతో ఆయనకు రుణపడి ఉంటాం ఎప్పుడు. సో మరొకరు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరండి? నా పేరు చింతా వెంకటరావు సార్. సాతానపల్లి గ్రామం, కట్టంపాడు, ఆత్మకూరు మండలము. ఇంతకుముందు నాకు ఒక యాక్సిడెంట్లో కాలు ఇరిగిపోయింది సార్. అది తీసేయాల్సి వచ్చింది పూర్తిగా. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి నన్ను కలిసి వాళ్ళు మాట్లాడి 2 నెలల తర్వాత ఇస్తామని చెప్పారు. మాట ప్రకారం 2 నెలల తర్వాత ట్రైసైకిల్ ఇచ్చారు. సంవత్సరం నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నాను సార్. సో ఈ ట్రైసైకిల్ ఇచ్చిన దానివల్ల నేను బయట తిరిగేదానికి, ఆడికి నా పనులు నేను చేసుకునేదానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. నమస్కారం. ఎలా జరిగింది ప్రమాదం? ఎలా జరిగింది యాక్సిడెంట్? ఎలా జరిగిందంటే నేను డ్యూటీ అయిపించుకొని వస్తూ ఉంటే బెంగళూరులో 2 వీలర్లో వస్తుంటే లారీ అతను గుద్దాడు సార్. లారీ అతను గుద్దేసి ఎస్కేప్ అయిపోయాడు. కొద్ది రోజులకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి తీసేశారు. వెంకటేశ్వర హాస్పిటల్, దొరసనమ్మ హాస్పిటల్ దగ్గర నేను సెక్యూరిటీ పనిచేస్తున్నాను. అక్కడ వాళ్ళు నాకు 2 నెలలు 3 నెలలు హెల్ప్ చేశారు సార్. వాళ్ళు ప్రొవిజన్స్ కానీ డబ్బులు కానీ అందించారు. చాలా సంతోషంగా హెల్ప్ చేశారు సార్. నాకు ఇబ్బంది రాకుండా చేశారు సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ఎలా ఉపయోగపడుతుంది? ప్రస్తుతానికి ఖాళీగా ఉంటున్నాను సార్. ఇంకా ట్రైసైకిల్ ఇచ్చారు కదా సార్, ఏదైనా నా చేతనైన సహాయం నేను జాబ్కి ట్రై చేస్తాను సార్. ఇప్పుడు మీకు సొంతంగా వెహికల్ ఉంది, రీఛార్జబుల్ ఇది. సో ఎలా ఫీల్ అవుతున్నారు విపిఆర్ గారు ఇవ్వడం వల్ల? చాలా హ్యాపీ సార్. ఇంతవరకు అంటే ఇలాంటి అవకాశం ఎప్పుడు రాలేదు, ఇవ్వలేదు. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఇతరుల మీద ఆధారపడే ఏ పనైనా చేసుకోవాలంటే పక్కన వాళ్ళ మీద ఆధారపడాల్సిందే.
కానీ ఇప్పుడు చాలా వరకు ఈ బండి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరో ఒకరు తోడు తీసుకెళ్ళాలి, సహాయం కావాలి, సహాయకుల అవసరం ఉండేది. ఇప్పుడైతే ఏదైనా కొంచెం చిన్న పనుల వరకైనా వెళ్ళే అంత ధైర్యంగా ఉంటుంది. విపిఆర్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషం. చాలా సంతోషం సార్. ఎంపీ గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే రామనారాయణ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. సో మొత్తానికి ఎవరిని కదిలించినా కూడా అదే చెప్తున్నారు. విపిఆర్ ట్రస్ట్ ద్వారా ఏదైతే వెహికల్ ఇచ్చారో అది చాలా సంతోషకరం. ఎందుకంటే ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా సహాయకుల అవసరం అనేది విభిన్న ప్రతిభావంతులకు అవసరం అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ అవసరం లేదు. తాము నేరుగా వచ్చామా, వెహికల్ ఎక్కామా, నేరుగా వెళ్ళి ఏ పని కావాలన్నా కూడా, మార్కెట్కి వెళ్ళాలన్నా, కూరగాయలు తెచ్చుకోవాలన్నా, లేదా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా సుమారుగా 40 కిలోమీటర్ల వరకు ఇది బ్యాటరీ వెహికల్ ఒకసారి ఛార్జ్ చేస్తే ప్రయాణించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మాది ఆత్మకూరే. నేను ఎంసీఏ చదువుకొని ఉన్నాను. ఇక్కడ అభిరామ్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను. రోజు ఆటోలో వెళ్తాను. ఆటోలో వెళ్ళడానికి బాగా కష్టంగా ఉండేది. రోజు ఆటోని పిలిచి ఆటోని వెళ్ళి ఆటోలో వెళ్ళడానికి సరేనని విపిఆర్ ట్రస్ట్ వాళ్ళు ఇది వెహికల్ ఇస్తున్నారని చెప్తే అప్లై చేశాను. ఎలాగో సార్ పుణ్యాన ఇది వచ్చింది. ఎవరు ఇంత ఖర్చు పెట్టి, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మాకు ఇవ్వలేరు కదా, ఆ మనసు రావాలి కదా ఎవరైనా. సార్ వేమిరెడ్డి సార్కి మా నమస్కారాలు. ఆయన ఎప్పుడు చల్లగా ఉండాలని అనుకుంటున్నాను. అంటే డబ్బు అందరికీ ఉంటుంది, మీరు అన్నట్టు డబ్బు అందరికీ ఉంటుంది. సాయం చేయాలనేటువంటి మంచి మనసున్న మహారాజు అని పిలిపించుకుంటూ ఉన్నారు. అవును, మనసున్న మహారాజు అని అనుకుంటున్నారు. అందరూ వికలాంగులకి సహాయం చేసే ఉపాయం కూడా ఎవరికి ఈ ఉపాయం కూడా రాలేదు. బ్యాటరీ సైకిల్ ఇవ్వాలని అనే ఐడియా కూడా ఎవరికి రాలేదు. ఇప్పుడు ఒకవేళ మేము స్కూటర్ కొనుక్కోవాలన్నా 1,60,000 అది కొనుక్కోలేం కాబట్టి దానికి మళ్ళీ ఫిట్టింగ్ సపరేట్గా చేయించాల్సిన అదొక 25,000 ఫిట్టింగ్ చేయాలి. కాబట్టి మాకు ఇది ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఎంసీఏ చదివిన వాళ్ళకి నాకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇచ్చినా నేను సంతోషపడతాను. ఉద్యోగం ఇమ్మని కోరుకుంటున్నాను, సార్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. రైట్ అమ్మా, ఖచ్చితంగా మీ మొర ఆలకిస్తారని అనుకుందాం. ఎందుకంటే ప్రధానంగా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా సహాయకుల అవసరం ఉంటుంది. తను హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాలన్నా రావాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు సొంతంగా వెహికల్, ఎందుకంటే బయట వెహికల్ కొనాలంటే సుమారుగా ఒక 70,000 నుంచి కూడా 1,40,000, 1,50,000 వరకు అయ్యేటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మళ్ళీ దానికి ఫిట్టింగ్స్ సపరేట్గా చేయించాలంటే అదొక 25,000 రూపాయలు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఛార్జెస్ అయితే అవుతాయి. సో మొత్తంగా తీసుకుంటే 1,00,000 రూపాయల పైమాటే. అటువంటి పరిస్థితుల్లో తమకు బ్యాటరీ వెహికల్ ఇంటికి పిలిచి ఇవ్వడం అనేది, మనం అప్లై చేయగానే వెంటనే ఇవ్వడం అనేది ఒక ట్రస్ట్ ద్వారా ఒక పెద్ద మనసున్న మహారాజులా ఆయన నిరూపించుకున్నారని చెప్తూ ఉన్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ విధంగా వారు తమకు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా విపిఆర్ గారికి అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. విపిఆర్ ట్రస్ట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు.